హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా 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 బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిజయరాజ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో ఉన్న గార్డెన్ని చూపించబోతున్నాం. అండ్ ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడేది నా పెద్ద ఆడపడుచు. వీలైతే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, ఇందులో ఎల్లో కలర్ కూడా ఉండాలి, విత్తనం ఉంది కావచ్చు. ఇదేమో తోక బంతులు, ఇది ఎల్లో కలర్. ఇంకా బంతి అంటారు కదా, అది నువ్వు తెచ్చిన మొలకనే కదా అక్క? ఇది నేను తీసుకొచ్చింది, ఇది అక్కడ. ఓకే, వావ్, ఇది చూసినా ఎప్పుడన్నా? అదేంతక్క 3 అవి 4 వంకాయల ఆవులకాయ అంటారు కదా, ట్విన్స్ అంటారు కదా, ఇదేమో ట్రిప్లెక్స్ అన్నమాట. ట్రిప్లెట్స్. మన ఇంట్లో వంకాయ తోటలాగా అన్ని వంకాయ చెట్లే, ఆల్ టైప్ ఆఫ్ వంకాయ. ఈ వంకాయ చెట్లు ఎవడైనా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది అంటారు కదా, వీటితో చిన్న చిన్నగా బజ్జీలాగా చేసి కర్రీ చేస్తారు, బాగుంటుంది. చెట్టు చిన్నగా ఉంది కానీ ఎంత బాగుంది. నువ్వు రేపు లీవ్ పెడితే మంచిగా గుత్తి వంకాయ కూర వండుకునేదాన్ని. లీవ్ నాకు కుదరదు కానీ మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి వండుతా. అక్కడ తీసుకొచ్చిన సొరకాయ విత్తనం, అనపకాయ అంటాం కదా, అనపకాయ అనేది కదా పాప, రౌండ్గా ఉంటాయి, బాగుంటాయి. కూర కర్రీ కూడా చాలా టేస్టీ. అటు సైడ్ కూడా ఒకటి ఉంది చూడు, కిందికి ఉంది. ఇందులో పొడవు సొరకాయ కూడా ఉన్నట్టుంది కదా, అక్కడ ఉంది ఒక ఇంకో విత్తనం. ఇక చూడు ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఇందులో, పిందెలు. అన్ని వాటంతా అవే మొలిచినాయి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. అసలు అన్ని కోతులు అయితే ఫుల్ తిన్నాయి. ఇంకా కోతులకి మంచి ఆహారం ఇది. సన్నకాయలు, మిరపకాయలు. మొన్న అక్క ఆవు పేడ నీళ్ళు కొంచెం అది మేకేరు వేసింది, మంచి ఘాటు వాసన వస్తుంది. అప్పటి నుంచి మంచి పిందెలు కూడా బాగా పడ్డాయి. చూడు ఎన్ని పిందెలు వచ్చినాయి, ఇవన్నీ పెద్దగా ఫుల్ కాయలు వస్తాయి. ఇంకా చూడు ఇప్పుడు వీటికి కూడా బాగానే ఉన్నాయి. అక్క తెల్ల వంకాయని ఎప్పుడైనా చూసావా? ఇది వేరే ఉంది కదా, అసలు ఎక్కడ ఉండదు. ఆ రోజు మనము అక్కడ తీసుకుంది కావచ్చు, అది అక్కడ నర్సరీలో తీసుకున్నాం చూడు, తీసుకున్నా. అదొక విత్తనం. బాగుంది కదా, తెల్లగా భలే బాగుంది అక్క. ఒకటే చెట్టుకు ఒక సైడ్ తెల్లగా, ఒక సైడ్ అరే ఇట్లా భలే వచ్చినాయి కదా, ఒకటి తెల్లగా ఒకటి పర్పుల్ కలర్. గుండ్రవి తెల్లవంగ. ఇది కొంచెము పెద్దగా అయినా కూడా విత్తనం పెద్దగా అనిపిస్తలేదు కానీ ఇందులో గింజలు సరిగా ఉండవు, మెత్తగా చాలా బాగుంటుంది. రౌండ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్ ప్లాంట్ అంటాం, ఇది కూడా దానంతట అదే మొలిచింది. సోరకాయ కీర చేస్తే అయిపోయి, నాకు ఇష్టం కదా. అసలు పొద్దున్న నుంచి చూడలేదు, చూస్తే కద్దుగా కీర అంటే ఇష్టం కదా. చాలా బాగుంది. చిన్ని కోడలు వచ్చింది. హాయ్ చెప్పు మమ్మీకి. హాయ్ నిహా. హాయ్. ఇప్పుడే కాయలు పడుతున్నాయి, ఫ్రెష్ తోటకూర. ఎంత బాగుంటుంది. గుత్తి వంకాయ అయితే ఇది పొడుగు వంకాయ. ఇవే మొలిచింది కదా పిల్లు, దానిమ్మ అదే మొలిచింది అక్క, దానంతట అదే మొలిచింది కదా. ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. 3 ఉన్నాయి దానిమ్మ చెట్లు పాపం, అవే మొలిచినాయి. అవి అయితే కాయలు కూడా ఎంత బాగుంటాయి కదా, స్వీట్ గా రెడ్ గా. చూడట్లేదు, ఇది పండిపోయింది. మస్తు పెద్ద ఉంది అక్క, పెద్దగా ఉంది, పండిపోయింది. ఇది గింజలకి అవుతుంది అమ్మ, విత్తనానికి వస్తే. చెట్టు ఎంత బాగుందో. ఇవి చిన్న నల్ల కాకరకాయలు, కానీ ఎంత చేదున్నా భలే తినాలనిపిస్తుంది ఇంట్లో కాబట్టి. చేదు ఉండదు కదా ఇది కదా, ఎక్కువ చేదు ఉండదు. ఇందులోనే మళ్ళీ తెల్ల కాకరకాయ, చిట్టి కాకరకాయ. ఎన్ని ఉన్నాయిరా? ఈ సీతాఫలం చెట్టు అసలు ఉడ్నే చూస్తలే నాకు. సీతాఫలం కానీ కోతులు ఉంచుతాయా? కోతుల పాలు అవుతాయి, కాసేసాయి. కూర వండుకోవడమే. ఇదిగో లోపల కూడా ఉన్నాయి. అసలు లోపలి చూడలేదు. ఈ పులుసు పెడితే ఇంకా సూపర్ కదా. మొత్తం కాయ తెల్లగా వస్తుంది కదమ్మా, ఇలాగా ఉంటుంది, లడ్డుగా ఉంటుంది కానీ అసలు గింజలే ఉండవు. కర్రీ ఎంత బాగుంటుంది. ఇదంతా అలసిందే కదా. వావ్ మాటిల్లు. మొన్నటి వరకు అదేంటిది ఫేవరెట్ కర్రీ మడత బంద, అదేంటిది అక్క? ముడతన గాడ, అదేంటిది అన్ని తిన్ని పడేసింది.
ఫ్రెష్గా. మన ఇంట్లో వంకాయ తోట, కాకరకాయ తోట. అబ్బా ఈ పచ్చడి కూడా పెట్టాల్సింది అక్క. వామ్మో, ఒకటి ఇదిగో 2, 3, 4, ఇదిగో 5. ఇంకోటి అవి మస్తు మంచిగా రెడ్డి ఉన్నాయి. ఇంత గెల దగ్గరికి ఇగో ఇది చూడు పెద్దగా అయిందో. అవి బాగున్నాయి కింద. వావ్. అది కోతిలే కనిపించద్దని అక్క అట్లా కప్పింది. ఇంతకు ముందు షర్ట్ వేసింది దాని మీద ఇంకొక గెలకి, ఇది ఇట్లా కప్పింది. పొట్టెక్క రోజు దాన్నే చూస్తుంది. ఎప్పుడు పండుతాయా? మొలక తీసుకొచ్చి పెడితే ఇన్ని మొక్కలు వచ్చేసినాయి. ఎంత బాగున్నాయో. ఈరోజు మనం అరటాకులోనే తిన్నాం. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా తినాలని. ఇంట్లో ఉన్నట్టే కానీ తినలేదు. అది మేకలేరు మేకలేరు వేసింది.